తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నామని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద వర్గీకరణ నిర్ణయం తీసుకుని అటు మాలలు సంతోషంగా లేకుండా ఇటు మాదిగలు సంతోషం లేకుండా చేశారని, ఒక్క రేవంత్ రెడ్డి ఒక్కడే సంతోషంగా ఉన్నారని ఆరోపించారు. అసలు కులగణన కూడా సరిగా చేయకుండానే రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల మాలలంతా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మాలలంతా కాంగ్రెస్ పార్టీని భుజాలపై మోసి అధికారంలోకి తీసుకువస్తే రేవంత్ రెడ్డి మాదిగలను అందలం ఎక్కించి మాలలను కించపరిచారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాలలంతా ఎక్కడ తొక్కాలో తొక్కి చూపెడతామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు దళితులను, బీసీలను రాజ్యాధికారం దిశగా ఎదగకుండా కుట్రలు చేస్తున్నాయని, వాటి మాయలో మనం పడొద్దని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆఫ్ ఇండియా ఈ నెల 14న ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. రేపు 14వ తారీఖు నాడు ఫిబ్రవరి తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నాం. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీసుకునే లెక్కలను తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, కులగణనలో బీసీల శాతం పెరిగింది, బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడం జరిగింది. అదే ప్రకారం కూడా ఎస్సీల శాతం కూడా పెరిగిందని వాళ్ళ ప్రభుత్వమే చెప్తున్నది. ఆ ప్రకారం కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అక్కడ బీసీ నాయకులు కొంతమంది క్రూరంగా హత్య చేయడం జరిగింది. ఆ హత్యను కూడా మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక జాబు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 29 రాష్ట్రాల్లో చేయని వర్గీకరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేసిండని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డికి నీకు అవసరం ఏంటిది? ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడే మూసుకొని కూర్చున్నాడు. నీకు ఇంత తొందరగా ఆ జీవో కాపీని కూడా చదవకుండానే నువ్వు అమలు చేస్తున్నావు. ఒక్క రోజుల్నే అఖ్తర్ గారు ఇచ్చిన కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్లు చదవకుండానే నువ్వు బిల్లు పాస్ చేసినావు. అంత తొందర ఎందుకు వచ్చిందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము భవిష్యత్తులో గతంలో ఎట్లయితే మాలలు కాంగ్రెస్ పనిచేస్తే మాదిగలు బీజేపీ పనిచేస్తారని తేట తెల్లంగా బహిరంగ ప్రకటనలు చేసి ప్రచారం చేసిన రోజున్నది. కానీ మేము మాలలం కాంగ్రెస్ గెలవాలనే దాంతో ఒంటి కాలు మీద నిలబడి తిండి తినక తిప్పలబడి ప్రచారం చేసి గెలిపించుకున్నాం. నువ్వు మాకే ద్రోహం చేస్తే నిన్ను ఎక్కడ తొక్కాలనో పాతాల లోకం తొక్కుతాం. మేము ఈ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఈ దళితులను తొక్కేయాలని చూస్తున్నాయి. మనకే చిచ్చుపెట్టి ఈ రిజర్వేషన్ ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నాయి. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక చాప కింద నీరులాగా వచ్చి ఈ రిజర్వేషన్ రాబో రోజులలో ఎత్తేయాలని చూస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ మొన్న జరిగినటువంటి వర్గీకరణ ఏదైతుందో దాన్ని మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పిలుపునిస్తూ ఈ నెల 14వ తారీఖున బంద్ పిలిపియడం జరుగుతుంది. అదే కాకుండా మిత్రులారా, ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకొరకంటే మాకే చిచ్చు పెడుతున్నారు. దాంతోపాటు ఈ బీసీలను కూడా తొక్కేయాలని చూస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఎందుకు వాళ్ళ జనాభా శాతం ఎక్కువ ఉంది. వీళ్ళు ముందుకొస్తే అంటే మిగతా ఎవరైతే ఉన్నారో మనవాదులే కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి పేరు తీసినా బాగుండదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా చెప్తున్నాం. మిత్రులారా, మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనల్ని తొక్కేయాలని చూస్తున్నాయి కాబట్టి మనం ముందుగా ఆలోచించుకొని మన భవిష్యత్ కార్యాచరణ ఏంటిది, మనం ఏ రకంగా ముందు పోతే బాగుంటుంది అని ఆలోచించుకోవాల్సిన మనలో ఉంది. కాబట్టి ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దేవి లక్ష్మీ నరసయ్య, దేవడపల్లి మధుబాబు, రాజకిషోర్, కారంగుల శ్రీశైలం, రమణ, రాములు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.